అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ప్రజల అవస్థలను పట్టించుకునే నాదుడే లేడా అంటూ ఆ గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసకపల్లి లంకెలపాలెం రోడ్డును ఆనుకున్న ఈ గ్రామంలో ప్రతిరోజు విపరీతమైన కాలుష్యంతో ప్రజలు వెలవెల్లాడుతున్నారు. పరవాడ ఎన్టీపీసీ నుంచి వివిధ గ్రామాలకు టిప్పర్లు లారీలతో టన్నుల కొద్దీ ఫ్లై యాష్ను తరలిస్తున్నారు. వాహనాలపై ఎలాంటి టార్పాలిన్ కప్పకపోవడంతో రోడ్డుపై పడిపోతోంది. కొంతసేపటికి తేమ ఆరిపోవడంతో రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు నివసిస్తున్న ఇళ్లల్లోకి ప్రవేశిస్తోంది. దీని ప్రభావంతో ప్రజలు అనారోగ్యం పాలవుతూ కళ్ళు మంటలు, గొంతు నొప్పి, దగ్గు, ఆయాసంతో అవస్థలు పడుతున్నామని ఆ గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య తమకు గత 20 ఏళ్లుగా ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఇక్కడ ప్రజలంతా గ్రామంలో ఉండలేకపోతున్నామని, మా గ్రామాన్ని వేరే చోటకు తరలించండి లేదా ఈ కాలుష్యానికి పరిష్కారం చూపండి అంటూ నినాదాలు చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వచ్చే రాజకీయ పార్టీ నాయకులు నిలదీస్తామని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పైడివాడ అగ్రహారం మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కిరెడ్డి రామలక్ష్మి దుర్గినాయుడు మాట్లాడుతూ తమ గ్రామ సమస్యలను అనేకసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తెచ్చినా, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి తమ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా పర్యటింపచేసి సమస్యను పరిష్కరించాలని మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసుల మీద సైతం గ్రామ మహిళలు ఆవేశంతో తిరగబడ్డారు. అదేనండి, మరి మామూలు మేము రోడ్లో ఉండాలంటే మేము అందరమే పాడైపోతాం. దానికి పరిష్కారం కావాలి కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరమే ఉన్నాము. మరి అందరి పరిస్థితి ఏంటిది? సచివాలయం కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు మా గురించి కేర్ తీసుకోవట్లేదు. మా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మేము అవతల నుంచి ఇవతల రోడ్డు క్రాస్ చేయడానికి కూడా మాకు ఇవ్వట్లేదు. మరి దయచేసి మీడియా వాళ్ళు అందరూ కలిపి మా మీద కొంచెం దయ కలిగిస్తారనేసి మేము అందరితో కోరుకుంటున్నాం. లారీ వాళ్ళ మీద ముందుగా కేర్ తీసుకుంటారని మరీ కోరుకుంటున్నాం.